సమరం న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ఆపరేషన్ సింధూర్ పాక్కు లక్ష్మణ రేఖ, ఆదాయం పెంచండి సీఎం చంద్రబాబు, చార్మినార్ చెంత అందాల పుంత, ప్రపంచ సుందరి పోటీదారుల హెరిటేజ్ వాక్, రిటైర్మెంట్ తర్వాత ఏ పదవి తీసుకోను సిజిఐ సంజీవ్ ఖన్నా, సిబిఎస్ఈ ఫలితాల్లో బాలికలదే పైచేయి, పెనుగంచిప్రోల్లో రికార్డు స్థాయిలో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు, ప్రెస్ అకాడమీ ద్వారా జర్నలిస్టులకు శిక్షణ, వేసవిలో తాటి ముంజలతో ఎంతో ఆరోగ్యం. ఈరోజు వార్తలను చూద్దాం. ఆపరేషన్ సింధూర్ పాక్కు లక్ష్మణ రేఖ. భారత్ S-400 రక్షణ వ్యవస్థను ధ్వంసం చేశామన్న పాక్ దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ అదంపూర్ వైమానిక స్థావరంలో S-400 ముందు ప్రధాని మోదీ ప్రసంగించారు. ఇది భారత్లోని రెండో అతిపెద్ద ఎయిర్ బేస్. ఆపరేషన్ సింధూర్ భారత్ పాక్ కాల్పుల విరమణకు అంగీకరించిన నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. పాకిస్తాన్ బలగాలు లక్ష్యంగా చేసుకోవాలని యత్నించిన వాటిలో అదంపూర్ వైమానిక స్థావరం కూడా ఉండడం గమనార్హం. అంతేకాక తాము ఈ స్థావరాన్ని ధ్వంసం చేశామని, S-400 రక్షణ వ్యవస్థను కూడా నాశనం చేశామని పాక్ అబద్ధపు ప్రచారాలు చేసింది. భారతదేశ శక్తి సామర్థ్యాలు చూసి నా జీవితం ధన్యమైంది. యుద్ధక్షేత్రంలోనూ భారత్ మాతాకి జై నినాదం చేశాం. ఆకాశం నుంచి పాతాళం వరకు ఆ నినాదం మారుమోగింది. ఈ గడ్డపై నుంచి వీర సైనికులందరికీ సెల్యూట్ చేస్తున్నా. మీ పరాక్రమంతో ఆపరేషన్ సింధూర్ నినాదం ప్రపంచమంతా మారుమోగుతుంది అన్నారు ప్రధాని మోదీ. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు స్పష్టమైన లక్ష్మణ రేఖను గీశామన్నారు. రాష్ట్ర ఆదాయం పెంచండి. రాష్ట్ర ఆదాయం మరింతగా పెంచేందుకు ఉన్న అనుకూలతలు, వేగంగా వృద్ధి చెందడానికి గల అవకాశాలపై ఆదాయార్జన శాఖలన్నీ లోతైన అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. గడిచిన 30 ఏళ్లలో వచ్చిన ఆదాయ ధోరణులు పరిశీలించి భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. అంతిమంగా రాష్ట్ర ఆదాయం భారీగా పెరిగేలా చూడాలన్నారు. ప్రభుత్వం సొంత ఆదాయం పెంచుకునేందుకు ఎలక్ట్రానిక్స్, ఐటీ సేవల విభాగంలో ఎక్కువగా దోహదం చేస్తాయని అన్నారు. మంగళవారం సచివాలయంలో ఆదాయార్జన శాఖలపై ఆయన సమీక్ష నిర్వహించారు. శాఖల వారి పురోగతిపై చర్చించారు. ఏడాది కాలంలో తీసుకువచ్చిన పాలసీలను పటిష్టంగా అమలు చేయడం ద్వారా రాష్ట్ర ఆదాయం పెరిగేలా చూడాలన్నారు. కేంద్ర సాయం, అప్పులు అనేది ప్రాథమిక దశలో నిలబడేందుకు మాత్రమే ఉపయోగపడతాయని, మంచి పనితీరు ద్వారా శాఖల్లో ఆదాయం పెరిగే ప్రణాళికలు అమలు చేయాలని అన్నారు. అన్ని శాఖల సమాచారంతో డేటా లేక్ ఏర్పాటు చేయాలని, ప్రతి శాఖకు ఏఐ బృందం ఉండాలని అన్నారు. పన్ను చెల్లింపుదారులకు ఏఐ టూల్ ద్వారా సేవలు అందించేలా 2-3 నెలల్లో ఏఐ ఆధారిత పన్నుల వ్యవస్థను ఏర్పాటు చేయాలని అన్నారు. చార్మినార్ చెంత అందాల పుంత. ప్రపంచంలోని అందమంతా ఒక్కచేటకు చేరింది. ప్రఖ్యాతిగాంచిన చార్మినార్ వద్ద సందడి చేసింది. మిస్ వరల్డ్ పోటీల కోసం పలు దేశాల నుంచి తరలివచ్చిన అందాల భామలు మంగళవారం సాయంత్రం చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్లో పాల్గొన్నారు. అక్కడి చారిత్రక కట్టడాలు, వ్యాపార వాణిజ్య కేంద్రాలను పరిశీలిస్తూ ఉత్సాహంతో ఉరకలేశారు. ఆయా దేశాల సాంప్రదాయ దుస్తులను ధరించి చార్మినార్కు వచ్చిన ముద్దుగుమ్మలకు అరబిక్ సాంప్రదాయ వాయిద్యాలు, మర్ఫా సంగీతంతో కళాకారులు స్వాగతం పలికారు. లయబద్ధంగా చేసిన మర్ఫా సంగీతానికి పలువురు సుందరీమణులు ఆనందోత్సాహంతో అభివాదం చేస్తూ, స్టెప్పులేస్తూ ప్రత్యేక వేదికపైకి చేరుకున్నారు. వేదిక వద్ద తెలుగు సాంప్రదాయం ప్రకారం పర్యాటక అధికారుల బృందం వారికి స్వాగతం పలికింది. ఓవైపు మర్ఫా సంగీతం, మరోవైపు స్థానికుల కేరింతల మధ్య ముద్దుగుమ్మలు చేసిన సందడితో చార్మినార్ పరిసరాలు సరికొత్త అందాన్ని సంతరించుకున్నాయి. రిటైర్మెంట్ తరువాత ఏ పదవి తీసుకోను, పదవీ విరమణ అనంతరం ఏ అధికారిక పదవిని చేపట్టబోనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా స్పష్టం చేశారు. సిజిఐగా తాను పదవీకాలం చివరి రోజైన మంగళవారం విధుల అనంతరం సుప్రీంకోర్టు ఆవరణలో జస్టిస్ ఖన్నా విలేకరులతో మాట్లాడారు. రిటైర్మెంట్ అనంతరం అధికారిక పదవులను వేటిని తీసుకోనప్పటికీ న్యాయరంగానికి తన సేవలు అందిస్తానని స్పష్టం చేశారు. అంతకు ముందు జస్టిస్ గవాయ్, జస్టిస్ సంజయ్ కుమార్లతో కలిసి ధర్మాసనంలో జస్టిస్ ఖన్నా విధులు నిర్వర్తించారు.
అనంతరం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ తనకు నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో పాల్గొన్నారు. సిబిఎస్ఈ ఫలితాల్లో బాలికలదే పైచేయి. సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్షల్లో 93%, 12వ తరగతి పరీక్షా ఫలితాల్లో 88% ఉత్తీర్ణత సాధించారు. మంగళవారం విడుదలైన ఈ ఫలితాల్లో బాలికలదే పైచేయి. 12వ తరగతి పరీక్షల్లో బాలికలు 91.64% మంది, బాలురు 85.70% మంది పాస్ అయ్యారు. దేశవ్యాప్తంగా విజయవాడ రీజియన్లో అత్యధికంగా 99.60% మంది ఉత్తీర్ణులు కాగా తిరువనంతపురం 2వ స్థానంలో నిలిచింది. ప్రయోగ్రాజ్ రీజియన్ పరిధిలో అతి తక్కువ మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. జవహర్ నవోదయ విద్యాలయాల్లో 99.9% పాస్ అయితే ప్రైవేట్ ఇండిపెండెంట్ స్కూళ్లలో 87.94% మంది ఉత్తీర్ణులయ్యారు. సిబిఎస్ఈ 10వ తరగతి ఫలితాల్లో కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణానికి చెందిన లాస్యారెడ్డి 500 మార్కులకు గాను 496 మార్కులు సాధించి స్టేట్ టాపర్గాను జాతీయ స్థాయిలో 3వ స్థానంలోనూ నిలిచింది. పత్తికొండకు చెందిన చంద్రశేఖర్ రెడ్డి, శిరీషారెడ్డి దంపతుల మొదటి కుమార్తె లాస్యారెడ్డి కర్నూలులోని శ్రీ చైతన్య కట్టమంచి పాఠశాల విద్యార్థిని. పెనుగంచి ప్రోల్లో రికార్డు స్థాయిలో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. ఎన్టీఆర్ జిల్లాను ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గడిచిన 2 రోజులుగా రికార్డు స్థాయిలో వరుసగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గురువారం మధ్యాహ్నం వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మంగళవారం పెనుగంచిప్రోలు 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తక్కువగా తిరువూరులో 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండల తీవ్రతకు జనం ఇళ్లలో ఏసీలను, కూలర్లను ఆపడం లేదు. ఉద్యోగస్తులు సీట్ల నుంచి లేచి బయటకు రావడానికి భయపడుతున్నారు. విజయవాడ నగరం రూరల్ మొత్తం మీద గుణదల ప్రాంతంలో ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. ప్రెస్ అకాడమీ ద్వారా జర్నలిస్టులకు శిక్షణ. కొత్తగా జర్నలిజంలోకి వస్తున్న వారికి అకాడమీ ద్వారా శిక్షణ నిర్వహిస్తామని సి రాఘవాచారి ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ తెలిపారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ను ఆయన మంగళవారం సందర్శించారు. ఏపీయూడబ్ల్యూజే ప్రెస్ క్లబ్ సామ్నా నేతలు ఆయనకు పుష్పగుచ్చం అందజేసి సాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల్లో వృత్తి నైపుణ్యం పెంచేందుకు కృషి చేస్తానన్నారు. వర్కింగ్ జర్నలిస్టుగా ఉన్న వ్యక్తిని ప్రెస్ అకాడమీ చైర్మన్గా ప్రభుత్వం నియమించడంపై యూనియన్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. అకాడమీకి గవర్నింగ్ కౌన్సిల్ను ఏర్పాటు చేయడం ద్వారా పూర్తి స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేయాలని కోరారు. ఐజేయూ కౌన్సిల్ సభ్యులు ఎస్కే బాబు, యూనియన్ అర్బన్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు చావా రవి, దారం వెంకటేశ్వరరావు, ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కె జయరాజ్, డి నాగరాజు, సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ రమణారెడ్డి, నగర అధ్యక్షుడు ఎంవి సుబ్బారావు, యూనియన్ నేతలు జి రఘురాం, శివరామకృష్ణ, అహ్మద్ హుస్సేన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వేసవిలో తాటి ముంజలతో ఆరోగ్యం. వేసవిలో తాపానికి తాటి ముంజలు చక్కని పరిహారం. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఇవి శరీరానికి తేమనందించి డీహైడ్రేషన్కు గురి కాకుండా చేస్తాయి. తక్కువ క్యాలరీలు ఉండే వీటిని తినడం వల్ల బరువు కూడా తగ్గవచ్చు. ఎక్కువగా నీరు ఉండే తాటి ముంజలు శరీరంలోని తేమ స్థాయిని మెరుగుపరుస్తాయి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఫైబర్ అధికంగా ఉండటంతో జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి తోడ్పడతాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. బాలాజీ గోవిందప్ప అరెస్టు. మద్యం కేసులో కీలక మలుపు. వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక నిందితుడిని సిట్ అరెస్ట్ చేసింది. కల్తీ మద్యం తాగి 17 మంది మృతి. పంజాబ్లో ఘటన. మృతుల్లో అత్యధికులు కూలీలే. ఇవి మరణాలు కావు, హత్యలు. బాధ్యులను వదిలిపెట్టమని, కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్న పంజాబ్ సీఎం భగవంత్ మాన్. ఈతకు వెళ్లి మృత్యువుడికి. చెరువులో మునిగి 5 చిన్నారుల మృతి. కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో విషాదం. 9 రోజులు ముందుగానే నైరుతి. అండమాన్ను తాకిన రుతుపవనాలు 27న కేరళలోకి ప్రవేశించే అవకాశం. నేడు రేపు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం. ఖేలో ఇండియాలో తెలుగోళ్ల సత్తా. ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో తెలుగు క్రీడాకారులు పతకాల మోత మోగించారు. 4వ రోజు పోటీల్లో ఆంధ్రప్రదేశ్కు 7,
తెలంగాణకు 3 పతకాలు లభించాయి. మంధానా @2 శ్రీలంకలో ముక్కోనపు సిరీస్ నెగ్గడంలో కీలక పాత్ర పోషించిన టీమిండియా మహిళల స్టార్ బ్యాటర్ స్మృతి మంధానా ఐసీసీ ర్యాంకింగ్స్లో 2వ స్థానానికి ఎగబాకింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.